ఎలా ఉన్నా 'పెద్ది' మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది. మంచి ఎమోషనల్ మూవీ. ఓకే. ఒక రివ్యూలో చూసాను. అన్ని గేమ్స్ వాడే బాగా ఎలా ఆడతాడు, లాజిక్ లెస్ అంటున్నాడు గదా! అది ఓకే. ఎందుకంటే తను ఈ ట్రైబల్స్ లో పుట్టినట్టు చూపించాడు కదా. ఓకే. ఆ కింద నుంచి నడిచి ఇంటికి వెళ్ళటానికి ఒక కొండంతా నడిచి వెళ్తున్నాడు. హ్మ్. చాలా ఫిట్ గా ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటే నేను డిగ్రీ చదివేటప్పుడు మా క్లాస్ లో ఒకడు ఉండేవాడు. హ్మ్. ఇప్పుడు మనకి డిగ్రీ క్లాసులు మధ్యాహ్నం నుంచి ఉంటాయి కదా. హ్మ్. పొద్దున్నే ఇంటి దగ్గర ఇటుకరాయి పని చేసి వచ్చేవాడు. హ్మ్. క్లాస్ లో అందరికంటే బాగా చదివి అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చే టాప్ ఉండేవాడు. హ్మ్. క్రికెట్ ఆడితే క్రికెట్ లో వస్తే ఆల్రౌండర్, బౌలింగ్ వేసేవాడు, బ్యాటింగ్ ఆడేవాడు, అన్నిట్లో టాపే. చెస్ లో టాప్ ప్లేయర్, బ్యాడ్మింటన్ టాప్ ప్లేయర్, అలా అలా ఉంటారు కొంతమంది. అలాంటి ఒక డిఫరెంట్ పర్సన్ స్టోరీ. మంచి ఎమోషనల్ మూవీ. ఓకే. హీరోయిన్‌తో ఏదో బ్యాడ్‌గా బిహేవ్ చేసినట్టు చూపిచ్చాడంట గదా! ఆ ఒక సీన్ కొంచెం నాకు కూడా కొంచెం లైట్ గా అనిపించింది. హ్మ్. ఎందుకంటే నేను కొండజాతి వ్యక్తిని, నేను అంతకంటే ప్రేమ చూపించలేను, నా ప్రేమ ఇదే అని చెప్పే దానికి జస్టిఫికేషన్ ఇవ్వాలని చూశాడు డైరెక్టర్. హ్మ్. కానీ మేబీ అది ఎలా ఉండాలంటే, నేను కొండజాతి వ్యక్తినైనా సరే నేను దూరం నుంచి చూసి లవ్ చేసి హ్మ్. తర్వాత హీరోయిన్ కి ఒక సన్నివేశం ఉండాలి, సీన్ అది చెప్పకూడదు. నువ్వు మూవీ చూస్తే నీకు థ్రిల్ పోద్ది. అక్కడ హీరోయిన్ ని కాపాడటానికి అతను అలా కాపాడినప్పుడు హీరోయిన్ తెలుసుకునేది కదా హ్మ్. ఇతను ఇది మంచి చేశాడని. అప్పుడు హీరోయిన్ వచ్చి లవ్ చేసినట్టు చూస్తే బాగుండేది. అది చిన్న మిస్టేక్ గా ఉంది. అది నాకు తెలిసి ఆ సీన్ తీసేస్తారేమో అనుకుంటున్నా. అయినా నువ్వు ఇలాంటి ఈ రివ్యూలు చూడకు, ఈ తొక్కాసులో సోదంతా చెప్తారు వీళ్ళు. ఇప్పుడు హ్మ్. ఆ మూవీ ఏంటి, మంచి మోటివేషన్ మూవీ. లైఫ్ లో ఎలా గెలవాలి, ఉమ్, హ్మ్. ఎలాంటి బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చినా దాంట్లోంచి మనం ఎలా సక్సెస్ అవ్వాలని మంచి మోటివేషన్ గా ఉంది. మన తెలుగులో ఇలాంటి మూవీలు చాలా తక్కువ. ఎప్పుడు చిరంజీవి, స్వయం కృషి, హ్మ్. ఇక రామారావు సినిమాలు ఎవరు ఒక 2, 3 ఉన్నాయి, సీనియర్ ఎన్టీఆర్. అలా చాలా మంచి మంచి మూవీస్. ఓకే. అలాంటి మంచి మూవీ. హ్మ్. ఓకే. అయితే ఈవినింగ్ ఫస్ట్ షోకెళ్తా ఫ్రెండ్స్‌తో. బాయ్. ఓకే, బాయ్.